సీట్లో ఉంటా బోర్డు పని రావడానికి ఎంత టైం పెడితే రాత్రి ఎక్కడికో వెళ్ళామంటదట. హల్లెలూయా. అనుమానం అంట. ఏం చేయనయ్యా నా బాధన ఒకడేమో అప్పులు, ఇక ఈ భర్త తెలియకుండా భార్య అప్పుల మీద అప్పులు చేసుకునే పోతుందట. అవి తీర్చలేక ఏం చేయను అంట. అలా ఒక్కొక్కటి సమస్య చెప్పుకుంటే ఒక్కొక్కలాగా. ఇప్పుడు మిమ్మల్ని లేపడిగినప్పుడు చెప్పరా మీరు? చెప్తారా? ఒకరోజు సరిపోద్దామా? ఒక నెల 3 రోజులు కోటలు పెట్టుకుందాం. అయితే ఆ వసం చెప్తారు మీరు, చిన్నగా చెప్పడమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జ్వరం వచ్చిందంటే అయ్యా జ్వరం వచ్చింది, రాత్రి 2 అయింది, 2 అయింది బాగానే, ఎవరు లేపలో తెలియట్లేదు. ఎవరు బాధలు అంతే కదా, ఎవరు లేపాలో తెలియదు. బోర్లు నడవలేకపోతున్నాను, పాటలు కూడా లేపలేకపోతున్నాను. ఫోన్ చేసాం ఎవరికి? చుట్టాలకి. ఆరు ఫోన్ లేపలేదు. ఆటో వచ్చింది, ఆటోలో ఎక్కలేకపోయాను. ఎక్కడికి వెళ్ళాను? హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ ఎవరే లేరు, ఫుల్ రష్ ఉంది. ఓ ఎంత ఎక్స్ప్రెషన్ చేస్తారంటే నిజంగా దేవుడు గురించి చెప్తే అసలు నాడు వచ్చేది కాదు కదా. అందుకనే సాక్షాత్ చెప్పేటప్పుడు కట్టే కొట్టే తెచ్చి ఎవరైనా గుర్తు పెట్టుకోండి, 5 నిమిషాలకు మించి చెప్పకూడదు అంతే. హల్లెలూయా. 5 నిమిషాల కన్నా ఎక్కువ చెప్తే ఎవరు దాన్ని వచ్చేటమ్మా నువ్వు భరించినట్టు. ఎంత గొప్పవాడుగా, ఎంత గొప్పదానిగా, అమ్మో నీ ఎంత కష్టంగా పడలేదు అన్నట్టు ఫీలింగ్ ఇస్తాం మనం. కాబట్టి మా సేవకు నాకు చెప్పిన సాక్ష్యం ఎప్పుడైనా 2 లేదా 5 నిమిషాల లోపే ఉండాలి. మహిమ ఎవరికి రావాలంట? యేసయ్యకి. ఘనత ఎవరికి రావాలంట? సంఘానికి. హల్లెలూయా. ఎంత మా సంఘానికి రావాలి, నాకు రాకూడదు. సేవకు ఫోన్ చేసాను తగ్గిపోయింది వద్దు, మా గురించి కూడా చెప్పండి. ఎవరి గురించి చెప్పాలా? ఎందుకంటే రేపు మేము ప్రార్థన చేస్తే అక్కడే అనుకో, అదేంటి ఆ అబద్ధం చెప్పిందా అనుకుంటారు. హల్లెలూయా. అందుకే సంఘ ప్రార్థన చెప్పండి. సంఘ ప్రార్థన మన కుటుంబాన్ని తొలగితం చేయగాక. అందుకనే మహిమ ఘనత ప్రభావం నా యేసయ్యకే చెందును గాక. ఎందుకంటే ఇదంతా